భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల ఆలయాలను దర్శించి తరిస్తారు. నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో కుడివైపు భాగంలో నవగ్రహాలయం ఒకటి దర్శనమిస్తుంది. నవగ్రహాది దేవతలంతా కొలువైన ఈ దివ్యధామం నిత్యం నవగ్రహాది దేవతల స్తోత్రాలతో అలరారుతోంది. ఇక్కడ నవగ్రహాది దేవతల చుట్టూ చేసే ప్రదక్షిణాలు సర్వదారిద్ర్యాలను మటుమాయం చేస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయానికి సమీపంలో శివుని ధ్యాన మందిరము దర్శనమిస్తుంది. గర్భాలయంలో లింగ రూపంలో కొలువైన శివుడు కావలసినంత మానసిక ప్రశాంతతను ఇస్తాడని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలోనే భక్తులు స్వయంగా శివునికి పూజాధికాలు చేసుకునే భాగ్యం కలుగుతుంది. శివుని మనసా వాచ అర్చించే భక్తులు ఇక్కడ శివుని తనివితీరా దర్శించుకుని తరిస్తారు. శివుని ధ్యాన మందిరానికి సమీపంలో నాగేంద్రుడి చిన్న మందిరం దర్శనమిస్తుంది. ఈ మందిరంలో కొలువైన నాగేంద్రుడు సంతాన ప్రాప్తిని కలిగిస్తాడని మహిళా భక్తులు నమ్ముతారు. ఆంజనేయ స్వామి వారి ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఒకటి దర్శనమిస్తుంది. అతి పురాతనమైన ఈ కళ్యాణ మండపంలో ఉన్న దేవతామూర్తులన్నీ ఆ కాలానికి చెందినవిగా చెబుతారు. మహాశివుడు నందీశ్వరుడితో పాటు ఇతర దేవీ దేవతల మూర్తులు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కొలువైన ఆంజనేయ స్వామి వారు కూడా మహిమాన్వితుడని భక్తులు నమ్ముతారు. పిశాచ పీడల నుంచి, మానసిక అంగవైకల్యం నుంచి విముక్తినిచ్చే ఆంజనేయ స్వామి వారి దర్శనం సర్వపాపహరణమని భక్తులు విశ్వసిస్తారు. జై హనుమాన్, జై హనుమాన్. శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారికి రోజూ చేసే అర్చనలు, అభిషేకాలు నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయా పూజలు చేసి తరిస్తారు. నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారికి భక్తులు చేసే జలాభి ఫలాభిషేకాలు నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాధికాలు చేసి తరిస్తారు. శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామివారు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. ఇక్కడ చాలా మహిమ గల దేవుడు అని నమ్మకంతో ఇక్కడికి వచ్చాము. మేము సోమవారం వస్తాము. భక్తి గల దేవుడు కాబట్టి అందరు మంచిగా ఉంటుందని. ఈ యొక్క నీలకంఠేశ్వర స్వామి చాలా మహిమ గల దేవుడు. ఇక్కడ వచ్చి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ప్రతి సోమవారం నాడు నేను ఈ దేవుని యొక్క దర్శనం చేసుకొని ఆ వారం యొక్క మొత్తం పనులు
మంచిగా జరగాలని చెప్పి దేవుని కోరుకుంటున్నాం. దేవాలయం చాలా పవిత్రమైనది, మహత్తరమైన దేవాలయం ఇది. मंदिर में जाना, दर्शन करके अपना काम पे गए तो हर कामना मनोकामना पूरा होता है. మొక్కుకున్న వారికి అందరికీ అన్ని అనుకూలంగా జరుగుతాయండి. మాకు అనుకున్న కోరికలు కూడా తీరుతున్నాయి అక్కడే. నిజామాబాద్లో కొలువైన నీలకంఠేశ్వర స్వామి వారి దర్శనం సర్వ శుభాలకు సంకేతం, సర్వ పాపాల హరణం. శివచింతన ఉన్న నిష్కల్మష భక్తులకే అలాంటి పుణ్యఫలాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. తండ్రి నీలకంఠేశ్వర రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తులను అక్కున చేర్చుకునే కరుణామయుడు శ్రీ నీలకంఠేశ్వరుడు. ఓంకారేశ్వరుడిగా మహాకాళేశ్వరుడిగా పూజలందుకుంటున్న శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.